అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలోని ఈ వాక్య భాగం సంఘములో ఉన్న వివాదమును తొలగించుటకు ప్రయత్నిస్తూ అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారని, అటువంటి భావనను కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో అనేక మంది దైవజనులు దేవుని పిలుపును అందుకొని ఆయన సువార్తను ప్రచురం చేయుటకు రకరకాల సంఘాలుగా స్థాపింపబడి దేవుని కార్యమును జరిగించుచున్నారు. లేఖనముల ప్రకారం దేవుడు తన కృపావరము ద్వారా కొందరిని అపోస్తులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అద్భుతములు చేయువారిగాను, మరికొందరిని ఉపదేశకులుగాను, ఇలా దేవుడు తన ప్రణాళిక ప్రకారం వారిని నడిపించుచు ప్రజలందరికీ తన సువార్తను అందించుచున్నారు. సంఘములు వివిధ శాఖలుగా ఉండినప్పటికీ క్రీస్తు అనే ఒకే సంఘముగా దేవుని వాక్యమును బోధించుచుండగా, కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల సంఘములో వివాదములు, అనైక్యత చోటు చేసుకుని ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చుచున్నది. ఇటువంటి పరిస్థితి ఇప్పటి కాలంలోనే కాదు, దేవుని సువార్త ప్రకటింపబడుతున్న తొలి దినాలలో కూడా చోటు చేసుకుందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇందుకు గల కారణములు గమనించినట్లయితే, క్రీస్తు సువార్తను వివిధ వ్యక్తుల ద్వారా వినిన సంఘములు క్రీస్తునందు ఏకమై ఉన్నామని గమనించక బోధించిన వ్యక్తులను బట్టి ఒకరు మేము పౌలు వారమని, ఒకరు మేము అపోల్లో వారమని, మరి ఒకరు కేఫా వారమని, ఇంకొకరు మేము క్రీస్తు వారమని వేరుపరుచుకొని ఒకరి మధ్య ఒకరు వివాదములకు, కక్షలు, అసూయ, కలహములకు ఆస్కారం ఇచ్చుచున్నారు. అటువంటి పరిస్థితులను తెలుసుకున్న పౌలు గారు వారిని ఐక్యపరచాలని, వారిని సరిచేయాలనే ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణచే ఇలాగూ మాట్లాడుచున్నారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలో కానీ నాటు వానిలో నేను, నీళ్లు పోయి వానిలో నేను ఏమీ లేదు అని ఆ ఘనత అంతయు తమకు కాక సంఘమును బలపరుచుచున్న దేవునికే అని ఆయనను మహిమపరుచుచున్నారు. అలాగే ఒక శరీరమునకు అమర్చబడి అనేక అవయవములు ఎలాగూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి పనిచేయచ్చు శరీరమును గణపరుచుచున్నావో, క్రీస్తు అనే ఒకే శరీరమునకు అమర్చబడి అనేక శాఖలుగా ఉన్న సంఘములు కూడా దేవుని ప్రణాళికను చేయొచ్చు ఒకరితో ఒకరు ఐక్యత కలిగి క్రీస్తు ప్రభు వారిని గణపరచవలను అని కోరుచున్నారు. అప్పటి కాలంలో సంఘంలో ఉన్న అనేక్యత ఇప్పటి కాలంలో కూడా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలని పౌలు గారు మనకు తెలుపుచున్నారు. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ఆ ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజంలో క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నారు. అయితే ఒకరి ఆలోచన ఇంకొకరి ఆలోచనతో సరితూగనప్పుడు వారి మధ్య భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో వచ్చిన విభేదమును బహిరంగంగా ప్రకటించక ఒకరినొకరు వ్యక్తిగతంగా మాట్లాడుకొని వాటిని సరిచేసుకొనుటకు ప్రయత్నించవలను. నీ సహోదరుడు ఏదైనా తప్పు చేసినడలా వారిని సరిచేయు క్రమంలో అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము అని సహోదరుని పట్ల ఎటువంటి విధానము అవలంబించాలో ప్రభువు వారే మనకు తెలిపి ఉన్నారు. దీనిని బట్టి అతని మనోభావము నలుగురిలో దెబ్బతీయబడక అతను సరిచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సంఘం యొక్క గొప్పతనము సంఘము దేవునిలో నడుచుచున్న విధానమును బట్టి, క్రీస్తునందు బలపడిన విశ్వాసులను బట్టి మాత్రమే కానీ ఒకరిని బలహీనపరచుటలో, ఒకరిని విమర్శించుటలోనూ ఎంత మాత్రము కాదు. సంఘమునకు పునాది క్రీస్తు ప్రభు. ఆ పునాది మీద నిర్మించుచున్నవారు ఆయన జత పనివారే. ఎవరి పనితనమును బట్టి వారికి జీతము లభించును అనే వాక్యము తెలియపరచుచున్నది. కనుక
శరీర సంబంధమైన వివాదములకు, బలహీనతలకు అవకాశం ఇవ్వక, ఆత్మీయ సంబంధమైన కార్యములలో ఆసక్తి కనపరచుచు అందులో వృద్ధి చెంది యవని విలువను వారు క్రీస్తునందు పెంపొందించుకొనుటకు ప్రయత్నించవలెను. ఇటువంటి ఆలోచన కలిగి సంఘములు దేవుని సువార్తను ప్రకటించుచు ఆయన ప్రణాళికను నెరవేర్చవలెను. ప్రభువైన దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.